రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. వీధులన్నీ రంగులమయంగా మారాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. డీజే పాటలకు ఉత్సాహంగా డాన్సులు చేస్తూ కేరింతలు కొడుతూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సెలబ్రేషన్స్ కలర్ఫుల్ గా జరిగాయి. ఆచార సాంప్రదాయాలు పాటిస్తూ రంగుల పండుగను సంబరంగా జరుపుకున్నారు. లైవ్ బ్యాండ్, డీజే, ఆటపాటలతో కేరింతలు కొడుతూ హోలీ వేడుకలు నిర్వహించారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంజాయ్ చేశారు. వరంగల్ జిల్లాలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. యువతీ యువకుల కేరింతలతో హోరెత్తించారు. హన్మకొండలోని డిగ్రీ కళాశాల విద్యార్థులు, లెక్చరర్లు కలిసి తీన్మార్ స్టెప్పులేశారు. నల్గొండ జిల్లా నకరికల్లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హోలీ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి మెయిన్ సెంటర్ వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల్లో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికి మరొకరు రంగులు చల్లుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్యన్ యోగా సెంటర్లో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలంతా ఒకచోట చేరి అమ్మ ఆరోగ్యం పేరుతో నేచురల్ రంగులతో హోలీ వేడుకలు నిర్వహించారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు సంతోషంగా సవ్యంగా నడుస్తుందని అన్నారు మహిళలు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునన్నారు. ప్రతి మహిళ రోజూ కొంత సమయం యోగాకు కేటాయించాలని అన్నారు. ఆరోగ్యం, ఆనందం, ఐక్యతకు ప్రతీకగా హోలీ పండుగను నిర్వహించినట్టు తెలిపారు. కరీంనగర్లో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా డాన్సులు చేస్తూ రంగులు చల్లుకున్నారు. భగత్ నగర్లో డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో పాటు ఇతర పార్టీల నేతలు, పిల్లలు, మహిళలు వేడుకల్లో పాల్గొన్నారు. ఇటు జగిత్యాల జిల్లాలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. కోడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో చిన్నపిల్లలు హోలీ పండుగ నిర్వహించారు. ఒకరికి మరొకరు రంగులు వేసుకుని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నతనం రోజులు తప్పకుండా గుర్తొస్తాయి. ఎందుకంటే హోలీ అంటేనే రంగుల ప్రపంచంలో మునిగిపోయి జీవితం అంతా కూడా రంగులమయంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ పండుగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా, తారతమ్యం లేకుండా అందరం కూడా కలిసిమెలిసి జరుపుకునే పండుగ. దీనికి ఎందుకంటే మతాలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, వయసుకు సంబంధం లేదు. కాబట్టి హోలీ పండుగ ఎప్పుడెప్పుడు వస్తా అని చెప్పి అన్ని వయసుల వారు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మరోవైపు చంద్రగ్రహణం సందర్భంగా కొంతమంది హోలీ సెలబ్రేషన్స్ కు దూరంగా ఉన్నారు. కొన్ని జిల్లాల్లో నిన్ననే హోలీ సంబరాలు జరుపుకున్నారు ప్రజలు. యూత్ మాత్రం ఫుల్ జోష్ తో హోలీ సెలబ్రేషన్స్ లో పాల్గొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు. అందరూ రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలు చేసుకున్నారు. డీజే సాంగ్స్ కు తీన్మార్ స్టెప్పులేసి రంగుల్లో మునిగి తేలారు. చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలు తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు చేసి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు అర్చకులు. రేపు హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు ఆలయ అర్చకులు, అధికారులు. ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలు క్లోజ్ చేశారు. రేపు తెల్లవారుజామున ఉదయం 3 గంటల వరకు ఆలయం మూసివేయనున్నట్లు తెలిపారు అర్చకులు. రేపు తెల్లవారుజామున ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధి చేసిన తర్వాత భక్తులు దర్శనాలు కల్పిస్తామన్నారు. ఉదయం 4వ తారీఖు ఉదయం 3 గంటలకు ఆలయం తీసి ఆలయ శుద్ధి చేయబడుతున్నది. ఈ గ్రహణం సందర్భంగా సాయంత్రం 7:30 తర్వాత ఆలయ ఇళ్లలో శుద్ధి చేసుకొని మనం ఏదైనా పలహారం లాంటి చేయవలసిందిగా కోరడం అయినది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ భీమేశ్వర ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేశారు అర్చకులు. తెల్లవారుజామునే స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రోక్షణ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. మళ్ళీ సంప్రోక్షణ అనేటువంటిది ఉంటుంది. సంప్రోక్షణ అయిపోయిన పిదప దేవాలయంలో శుభ్రంగా చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారికి
పూజ అనేటువంటి జరుగుతుంది, నివేదన జరుగుతుంది. నిర్మల్ జిల్లా బాసరలో అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు అధికారులు. చంద్రగ్రహణం సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని మూసివేసినట్లు తెలిపారు. గ్రహణం వీడిన తర్వాత సాయంత్రం ఆలయాన్ని సంప్రోక్షణ చేసి ఓపెన్ చేస్తామన్నారు. ఇటు జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ, ఆలయ శుద్ధి చేసి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు దేవస్థానం అధికారులు. కేతుగ్రస్త చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రం లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానము ఉదయం 9 గంటలకు ద్వారబంధనం చేయడం జరిగింది. అయితే స్థానికంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి స్వామివారికి సంప్రోక్షణ అదేవిధంగా అభిషేకం నిర్వహించిన తర్వాత భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు. ఆలయంలో ప్రాతకాల పూజలు, నిత్య కళ్యాణం, మహానివేదన తర్వాత కాళేశ్వర ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను క్లోజ్ చేశారు. రేపు ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ పూజల తర్వాత ఆలయాలను ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు చేసి స్వామిని దర్శించుకోవాలని సూచించారు అర్చకులు. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం మూసివేశారు అధికారులు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ తర్వాత భక్తులకు మల్లన్న దర్శనాలు కల్పిస్తామన్నారు అర్చకులు. వరంగల్లోని భద్రకాళి ఆలయ ద్వార బంధనం చేశారు అర్చకులు. నిత్య పూజలు నిర్వహించిన తర్వాత మూసివేశారు. గ్రహణం తర్వాత ఆలయాన్ని సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు హోమాలు, పూజలు చేయనున్నారు. రేపు ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. కేసీఆర్, హరీష్ పిటిషన్లపై హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ వేసింది. భయంతోనే వారిద్దరూ పిటిషన్లు వేశారంది సర్కార్. సిబిఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు కమిషన్ రిపోర్టులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టులో వాదించింది రాష్ట్ర సర్కార్. 1,00,000 కోట్ల ప్రాజెక్టు కుంగిపోయినా విచారణ వద్దంటే ఎలా అని ప్రశ్నించింది రాష్ట్ర సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిన ఇష్యూలో పత్రికల్లో వచ్చిన కథనాలతో తమ ప్రతిష్ట దెబ్బతిందని కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది రాష్ట్ర సర్కార్. భయంతోనే వారిద్దరు పిటిషన్లు వేశారని వాదించింది. ఏ డిజైన్ ఖరారు కాకుండానే 85,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం 1,47,000 కోట్లకు పెరిగిందని తెలిపింది. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతోనే మేడిగడ్డ దగ్గర పిల్లర్ కుంగిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. 1,47,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కుంగిపోయినా విచారణ వద్దంటే ఎలా అని ప్రశ్నించింది. పత్రికల్లో కథనాలు వచ్చినందున తమ ప్రతిష్ట దెబ్బతిందని పిటిషనర్లు ఆందోళనతో కోర్టుకు వచ్చారని తప్పుపట్టింది. కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావు ప్రతిష్టకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పింది. మేడిగడ్డ పిల్లర్ బీటల వారిన వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ విచారణ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఇతరులు వేసిన పిటిషన్లను కొట్టేయాలని కోరింది. కాళేశ్వరంపై నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తునకు రాష్ట్ర సర్కార్ ఆదేశించిందని తెలిపింది. సిబిఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు కమిషన్ రిపోర్టు విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. పనులు చేపట్టినప్పుడు నాటి కేసీఆర్ సర్కార్ ప్రమాణాలు పాటించలేదని తెలిపింది. హైపవర్ కమిటీ, నిపుణుల కమిటీ, కేబినెట్ కమిటీ ఇచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరింది. ఆ కమిటీల అడ్వైజర్లను పట్టించుకుని కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్ బీటలు వారిందని ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కార్ జీవో 6ను సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహయుద్దీన్తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, సిబిఐ దర్యాప్తునకు ఆదేశించిందని సింఘ్వి వాదించారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణమైన వాళ్ళు ఎవరో తేలాల్సి ఉందని, కమిషన్ ఏర్పాటు జీవో జారీ సమయంలో ఆ ప్రక్రియపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు.
ప్రజా ప్రయోజనాలతో నిజ నిర్ధారణ కోసమే కమిషన్ ఏర్పాటైందన్నారు. పిటిషనర్లు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కమిషన్ నోటీస్ ఇస్తే సవాల్ చేయలేదని, కమిషన్ విచారణకు సహకరించిన హరీష్ రావు నివేదికను సవాల్ చేయడంలో ఆంతర్యం ఏంటో తెలియడం లేదన్నారు. కమిషన్ ఏర్పాటు నిబంధనల్లోనే బాధ్యులను గుర్తించాల్సి ఉందని గుర్తు చేశారు. ఇక పిటిషనర్ కోరిన వివరాలన్నీ నోటీసు ద్వారా విచారణకు పిలిచినట్లు చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టులో బ్యారేజీ నిర్మాణంలోని లోపాల గురించి పేర్కొందని తెలిపారు. దేశంలోని వైద్య కళాశాలలకు ఊరటనిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నడుస్తున్న మెడికల్ కాలేజీల్లో కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల పెంపునకు అనుమతి ఇచ్చింది. కొత్తగా స్టాండ్ అలోన్ పీజీ మెడికల్ ఇన్స్టిట్యూషన్ల ఏర్పాటుకు కూడా దరఖాస్తును ఆహ్వానించింది. మార్చి 2 నుంచే ఆన్లైన్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా కొత్తగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులను నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఉన్న కాలేజీల్లో సీట్లను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా కొత్తగా స్టాండ్ అలోన్ పీజీ మెడికల్ ఇన్స్టిట్యూషన్ల ఏర్పాటుకు కూడా దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే తనిఖీల సమయంలో సీట్ల కోసం దొంగ పేషెంట్లను చూపిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ఎంసీ హెచ్చరించింది. ఎన్ఎంసీ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు జారీ చేసిన నోటీసు ప్రకారం మార్చి 2 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. ఆసక్తి ఉన్న మెడికల్ కాలేజీలు మార్చి 31 వరకు ఎన్ఎంసీ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కేవలం ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని, ఆఫ్లైన్లో పంపితే ఆమోదించబోమని స్పష్టం చేసింది. తనిఖీల టైంలో ఎన్ఎంసీ ఆఫీసర్లను తప్పుదోవ పట్టించేందుకు చాలా కాలేజీలు అద్దె పేషెంట్లను, నకిలీ రోగులను తీసుకొస్తున్నాయని బోర్డు సీరియస్ అయింది. ఇలాంటివి గుర్తిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఫేక్ పేషెంట్లను గుర్తించేందుకు ఎన్ఎంసీ కొన్ని రూల్స్ పెట్టింది. పీడియాట్రిక్ వార్డులో పిల్లలు ఏ జబ్బు లేకుండా హుషారుగా ఆడుకుంటున్నా, అడ్మిట్ అయిన పేషెంట్లకు జబ్బుకు సంబంధించిన టెస్టులు, బ్లడ్ రిపోర్ట్లు, ఎక్స్రేలు లేకపోయినా, ఒకే ఫ్యామిలీ నుంచి గుంపుగా జనం వచ్చి అడ్మిట్ అయినా వీటన్నింటినీ ఫేక్ కింద పరిగణిస్తామని తేల్చి చెప్పింది. ఇలా దొరికితే కొత్త కోర్సులకు పర్మిషన్ ఇవ్వకపోగా ఉన్న పర్మిషన్లు కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అన్ని వసతులు ఉండాల్సిందే. పీజీ సీట్ల కోసం అప్లై చేసుకునే కాలేజీలకు ఎన్ఎంసీ ఫీజులు పెంచేసింది. నాన్ ఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద 2 లక్షలతో పాటు 18% జీఎస్టీ చెల్లించాలి. కొత్త పీజీ కోర్సు స్టార్ట్ చేయాలన్నా, సీట్లు పెంచాలన్నా కోర్సుకు 5 లక్షలు ఫీజు కట్టాలి. 4 సీట్ల కంటే ఎక్కువ కావాలంటే ఒక్కో సీటుకు అదనంగా ₹1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ పెట్టే నాటికే కాలేజీలో పూర్తిస్థాయి వసతులు ఉండాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. బిల్డింగ్ కడుతున్నాం, పనులు జరుగుతున్నా ఇలాంటి సాకులు చెబితే అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తామంది. అలాగే ఫ్యాకల్టీకి బయోమెట్రిక్ హాజరు 75% తప్పనిసరిగా ఉండాలని, లేకుంటే సీట్ల పెంపు ఉండదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లలో నడుస్తున్నాయి. అలాంటి కాలేజీలకు కళ్లెం వేసేలా రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు పంపించింది. కేవలం భవనాలే కాదు, విద్యార్థులకు పాఠాలు చెప్పే లెక్చరర్ల క్వాలిఫికేషన్లోనూ భారీ మార్పులను ప్రతిపాదించింది. కనీసం గాలి, వెలుతురు సోకని అపార్ట్మెంట్లలో క్లాసులు పెట్టి విద్యార్థులకు జైలు తరహా పరిస్థితులు కల్పిస్తున్న కాలేజీలకు కళ్లెం వేసేలా రాష్ట్ర విద్యా కమిషన్ సర్కారుకు పలు కీలక సిఫార్సులు చేసింది. ఇకపై రాష్ట్రంలో కొత్తగా డిగ్రీ, జూనియర్ కాలేజీ పెట్టాలన్నా, వాటిని కొనసాగించాలన్నా కనీస సదుపాయాలు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. కేవలం భవనాలే కాదు, విద్యార్థులకు పాఠాలు చెప్పే లెక్చరర్ల క్వాలిఫికేషన్స్లోనూ భారీ మార్పులను ప్రతిపాదించింది. ఈ మేరకు విద్యా కమిషన్ తమ నివేదికను ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. ఇది అమల్లోకి వస్తే కనీస గ్రౌండ్ లేకుండా అపార్ట్మెంట్లలో నడుస్తున్న కాలేజీలకు చెక్ పడినట్లేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అపార్ట్మెంట్లలో కాలేజీలకు నో పర్మిషన్. ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు నడుస్తున్నాయి.
డిగ్రీ కాలేజీకి అర్బన్ ఏరియాల్లో కనీసం 4 ఎకరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 8 ఎకరాల సొంత స్థలం ఉండాలి. దీనిలో పట్టణాల్లో 15%, గ్రామాల్లో 30% స్థలాన్ని గ్రీనరీ కోసం కేటాయించాలని సూచించింది. భవిష్యత్తులో నిర్మించే భవనాలు కనీసం 100 ఏండ్ల పాటు నిలిచేలా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కమిషన్ స్పష్టం చేసింది. మరోపక్క జూనియర్ కాలేజీల్లోనూ ల్యాండ్ విధానం అమలు చేయాలని ప్రతిపాదించింది. పట్టణాల్లో కనీసం 2 ఎకరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 4 నుంచి 5 ఎకరాల సొంత స్థలం ఉంటేనే జూనియర్ కాలేజీకి అనుమతి ఇవ్వాలని చెప్పింది. అలాగే మూసా పద్ధతిలో జరిగే పరీక్షా విధానానికి స్వస్తి పలికి 30% మార్కులు ఇంటర్నల్స్, అసైన్మెంట్స్, ప్రాజెక్టు వర్కులకు, మిగిలిన 70% మాత్రమే ఎక్స్టర్నల్ రాత పరీక్షలకు కేటాయించాలని సూచించింది. కాలేజీలకు డుమ్మా కొట్టే విద్యార్థులు, చెప్పకుండా కాలేజీలకు రాని లెక్చరర్లకు చెక్ పెట్టేందుకు టెక్నాలజీని వాడాలని కమిషన్ అభిప్రాయపడింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేయాలని సూచించింది. అటెండెన్స్ పక్కాగా ఉంటేనే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. మరోపక్క రాష్ట్రంలోని ఎయిడెడ్ కాలేజీలన్నింటినీ ప్రభుత్వమే చట్టం ద్వారా స్వాధీనం చేసుకోవాలని సూచించింది. వాటిని పూర్తిగా ప్రభుత్వ కాలేజీలుగా మార్చి పేద విద్యార్థులకు ఉచితంగా లేదా తక్కువ ఫీజుతో విద్యను అందించాలని కోరింది. సర్కార్ డిగ్రీ కాలేజీల పాలనా వ్యవహారాలను వికేంద్రీకరించాలని కమిషన్ ప్రతిపాదించింది. ఇప్పటివరకు కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ పరిధిలోని అధికారులను జిల్లాల వారీగా బదిలీ చేయాలని సూచించింది. ప్రతి ప్రభుత్వ కాలేజీకి ఒక గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసి దానికి జిల్లా కలెక్టర్ను చైర్మన్ను నియమించాలని చెప్పింది. సర్కార్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టులను ఇకపై ప్రమోషన్ల ద్వారా కాకుండా ఓపెన్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని చెప్పింది. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇక చదువుతో పని లేదనుకునే లెక్చరర్లకు కమిషన్ షాక్ ఇచ్చింది. విద్యా ప్రమాణాలు పెంచేందుకు జూనియర్ లెక్చరర్లకు ప్రతి 5 ఏళ్లకోసారి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎగ్జామ్ నిర్వహించాలని, అందులో క్వాలిఫై అవ్వడం తప్పనిసరి అని సూచించింది. ఇప్పటివరకు డిపార్ట్మెంట్లోని క్లర్కులు, అటెండర్లు వంటి నాన్ టీచింగ్ స్టాఫ్కు కారుణ్య నియామకాల ద్వారా వచ్చే వారికి లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇస్తున్నారు. ఇకపై ఈ విధానాన్ని రద్దు చేయాలని, ప్రిన్సిపల్ పోస్టుల్లో కేవలం అకాడమిక్ సిబ్బందే ఉండాలని స్పష్టం చేసింది. అన్ని యూనివర్సిటీలు ఒకే అకాడమిక్ క్యాలెండర్ ఉండాలని విద్యా కమిషన్ స్పష్టం చేసింది. జూనియర్ లెక్చరర్ పోస్టులకు టెట్ మస్ట్. ఇప్పటివరకు కేవలం పీజీ అర్హతతో జూనియర్ లెక్చరర్గా ఎంపికవుతుండగా ఇకపై ఆ పద్ధతికి స్వస్తి పలకాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. భవిష్యత్తులో జూనియర్ లెక్చరర్ పోస్టుకు పోటీ పడాలంటే బీఈడీతో పాటు టెట్ క్వాలిఫై తప్పనిసరి అని తేల్చి చెప్పింది. స్కూల్ పిల్లల మాదిరిగానే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివే పిల్లలకు మిడ్ డే మీల్స్ అమలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. దీంతో పాటు ఆత్మహత్యల నివారణకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని, ప్రతి కాలేజీలో కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్లోని వొకేషన్ కోర్సులను ఐటీఐ లేదా పాలిటెక్నిక్ కాలేజీలకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. కాలేజీల్లోని వనరులను సమర్థవంతంగా వాడుకునేందుకు క్లస్టర్ విధానాన్ని కమిషన్ తెరపైకి తెచ్చింది. ఒకే మండలంలో 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్, గురుకుల కాలేజ్, మోడల్ స్కూల్ ఇలా ఏవైనా ఉంటే వాటన్నింటినీ కలిపి ఒకే అడ్మినిస్ట్రేషన్ కిందకు తేవాలని సూచించింది. వీటిలో ఏది పెద్ద క్యాంపస్ వసతులు కలిగి ఉంటే మిగిలిన చిన్న కాలేజీలను అందులో విలీనం చేయాలని చెప్పింది. రాష్ట్రంలో జూనియర్ కాలేజీ లేని 74 మండలాల్లో వెంటనే ప్రభుత్వ కాలేజీని ఏర్పాటు చేయాలని సూచించింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ మెరుపు క్షిపణి దాడులు, యుద్ధ వాతావరణంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వలస వెళ్లిన లక్షలాది మంది కార్మికుల భద్రతపై వారి కుటుంబాలు భయంతో వణుకుతున్నాయి. యుద్ధం ముప్పులో ఉన్నారనే వార్తలతో కుటుంబ సభ్యులు గంటకు ఫోన్లు చేస్తూ టెన్షన్ పడుతున్నారు. పరిస్థితి మంచిగా లేదు. దుబాయ్లో
బాగా వెళ్తున్నాయి బాంబులు. ఇప్పుడు మాకు ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్టు. టెర్మినల్ 1, 3 ఉంటుంది. ఇక్కడ బాగా జరుగుతున్నాయి. రాత్రి 2 గంటల నుంచి బాంబుల వర్షం కురుస్తుంది మొత్తం. ఇక్కడికి మా మీదికి వెళ్ళిపోతున్నాయి మొత్తం ఇక్కడ ఏరియాకి వెళ్ళి. బాగా మంచిగా ఉంది. ఎవరు డ్యూటీ పోలేదు, అందరు ఇక్కడ ఉన్న లేబర్ క్యాంపులలో అన్ని అందరూ చూస్తారు. ఇక్కడ పొద్దున్న నుండి ఇట్లా చూస్తారు, పొద్దున్న నుండి ఇట్లా చూస్తున్నారు. అందరూ ఎవరు డ్యూటీ పోలేదు, బస్ భయం ఉంది. కొంచెం మా గురించి ఆలోచించండి. మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో యుద్ధ ఉద్రిక్తతలు వలస కార్మికుల కుటుంబాలను కలవరపెడుతున్నాయి. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు సైనిక దాడుల వరకు వెళ్లడంతో గల్ఫ్ ప్రాంతం మొత్తం భయాందోళనలో ఉంది. ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మిస్సైల్ దాడులు కొనసాగిస్తోంది. ఖతార్లో ప్రతి 15 నిమిషాలకోసారి పేలుళ్లు వినిపిస్తున్నాయని అక్కడి కార్మికులు చెబుతున్నారు. దీంతో జగిత్యాల జిల్లాలోని వేలాది మంది గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఉన్న ఊరిలో ఉపాధి లేక బతుకుదెరువు వెతుక్కుంటూ వెళ్లిన యువకులు అక్కడ ఎలా ఉన్నారోనని తల్లిదండ్రులు, వారి భార్య పిల్లలు భయపడుతున్నారు. గంటకొకసారి ఫోన్ చేస్తున్నాడు. ఇవాళ కూడా ఈ రోజు కూడా వేసిండు. ఇవాళ బిల్డింగ్ పక్కనే బాంబు వేలిందని వీడియో చూపించిండు. ఇక మాకు భయం వేసింది. మీరు బయట తిరగకండి, అట్లా బయట బజార్లకు వెళ్ళకండి, లోపలికి కొండ్రి అంటే ఇక ఏం చేద్దాం అని బాధతో ఉన్నారు అందరు. మా వాళ్ళు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. మాకు ఇక బాధ అంటే బాధాకరంగా ఉంది. బాంబులు ఇక క్షేమంగా ఉండాలని అంతే, ఇక దేవుని ప్రార్థించుడు తప్ప ఇక అంతే ఉంది. వాళ్ళు కూడా చాలా భయంలో ఉన్నారు. వాళ్ళు కూడా అరిచేతిలో పానాలు పెట్టుకుని ఉన్నారు. ఎప్పుడు ఏం జరిగేది తెలియదని బాగా అంటే బాగా భయంతో ఉన్నారు వాళ్ళు కూడా. ప్రభుత్వం నుంచి మాకు ఏదో గరీబులని ఏదో చేస్తారని అంటే ఇక్కడ ఏమీ లేదనే పొట్ట చేతి పట్టుకొని దేశాలు వెళ్ళిర్రు. కానీ అక్కడ కూడా వాళ్ళకు సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. ఆ ప్రాణం ఉన్నంతసేపు అప్పుడు ఏ క్షణం డ్యూటీలో ఉంటుర్రు అనిపిస్తుంది. డ్యూటీకి వెళ్ళి వచ్చి రూమ్కి వచ్చేసి తిని మాతో మాట్లాడేదాకా మళ్ళీ మాకు అరిచేతిలో పానం ఉంటుంది. డ్యూటీలోనే ఫోన్ అలౌట్ ఉండదు. ఖచ్చితంగా డ్యూటీ వేయాల్సింది. వాళ్ళు ఎన్ని బాంబులు పడ్డా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, వాళ్ళకు మనసులో భయం ఉన్నా డ్యూటీకి పోవాల్సింది. అక్కడ వాళ్ళు మా అమ్మవారు కాదు, నాన్న కాదు, ఒకరోజు రూమ్లో వండుకో నీకు అన్ని పెడతాం అనేటోళ్ళు లేరు. కనీసం ప్రభుత్వం అన్నా వాళ్ళ సెక్యూరిటీ చూసి వాళ్ళ క్షేమం కోసం ఏదన్నా మీ వంతు సాయం చేయగలరని కోరుతున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే 1,00,000 మంది గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి 50,000 మంది ఉపాధి కోసం గల్ఫ్ కంట్రీస్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వీరంతా తమ వాళ్లను ప్రభుత్వాలే కాపాడాలని, యుద్ధ పరిస్థితులు ముగిసే వరకు వాళ్ళందరినీ క్షేమంగా స్వస్థలాలకు తరలించాలని వారు కోరుకుంటున్నారు. బాంబులు వేస్తున్నాం అన్నట్టు వినొచ్చింది మాకు ఆ భయంతో ఇంటికాడ చాలా ఆందోళనగా భయపడుతున్నాం మేము. ఇప్పుడు పోలీసులు కూడా బాగా అజ్జెత్తుండ్రట నిన్నటి నుంచి. వీళ్ళందరూ పనికోకుండా ఇంట్లోనే అందరూ భయపడుతూ ఉంటుండ్రట. ఆ విధంగా మాకు నిన్న కాల్ చేసుడుకు మేము కూడా చాలా భయపడుతున్నాం. వాళ్ళ ఇంటికి ఎట్లా వస్తారు ఏం కథ అని మాకు కూడా ఉంటుంది కదా భయం, వాళ్ళ ఇంటికి రావాలని. మాకు ప్రభుత్వం వాళ్ళ గురించి చూసుకోవాలని అనుకుంటున్నాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను కఠినంగా ఎదుర్కొంటామని ప్రకటించిన తర్వాత పరిస్థితి యుద్ధ వాతావరణంగా మారింది. దీంతో ఇరాన్ కూడా మధ్య ప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు దిగుతోంది. ఈ పరిణామాలు జగిత్యాల జిల్లా గ్రామాల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లిన తమ కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారో లేరో అని కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక మరోవైపు యుద్ధ పరిస్థితుల దృష్ట్యా గల్ఫ్ దేశాల్లోని విమానాశ్రయాలు మూసివేశారు. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. దోహా, అబుదాబి, జెడ్డా, మస్కట్, మదీనా వంటి గమ్యస్థానాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దు కావడంతో స్వగ్రామాలకు రావాలనుకున్న వారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇక్కడి కార్మికులు చెబుతున్నారు. బాంబు ఇట్లా వస్తున్నాయని చెప్పేసి ఆందోళనతో ఉన్నారు. వాళ్ళు సంఘాలతో నాయకులతో మాట్లాడినా, వాళ్ళ కార్మికులతో మాట్లాడినా వాళ్ళు ఏదో ఆందోళనతో ఉన్నారు. వాళ్ళ డ్యూటీలు 2 రోజులు పోతలేరు. వాళ్ళ డ్యూటీలు వెంటనే వాళ్ళు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఈ యుద్ధాల వల్ల పలు కార్మికులు నష్టపోకుండా పలు దేశాల నాయకులు కానీ వివిధ ఎంబసీలు కూడా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఏంటంటే ఒక గల్ఫ్ కార్మికులకు ఒక ఆవేదన కోసం ఉన్నాం. వాళ్ళు ఎక్కడున్నా క్షేమం కోసం ఉండాలి, అందరూ బాగుండాలి. అందుకోసం చెప్పేసి ఏ కార్మికుడు కూడా ఒక్క ఆపద కూడా రావద్దని కోరుకుంటున్నా. మీరు ఎవరు భయపడకూరి, అక్కడ ఇండియన్ ఎంబసీ అనుకూలంగా స్పందించి మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని మేము ఇండియన్ ఎంబసీతో కూడా మేము మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు కూడా డ్యూటీకి వెళ్ళడం లేదు, అందరూ భయాందోళనతో ఉన్నారు.
అందరూ బయటనే ఉంటున్నారు. ఇప్పటి కూడా డ్యూటీ కూడా వెళ్తలేరు ఎవరు కూడా. ఈ యొక్క దాడులు ముగిసేదాకా అందరూ భయాందోళనతో ఉన్నారు. ప్రతి ఒక్కరూ మీ యొక్క మిత్రులకు కానీ మీ ఇంటి వాళ్ళకి కానీ ఫోన్ చేసి చెప్పండి, మా పరిస్థితి ఇలా ఉంది, మేము క్షేమంగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పగలరని తెలియజేసుకుంటున్నాం. ఖతార్, అబుదాబిలోని భారత రాయబార కార్యాలయాలు అక్కడి భారతీయులకు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అత్యవసర పరిస్థితుల్లో తమ కార్యాలయాలను సంప్రదించాలని సూచిస్తూ హెల్ప్ లైన్ నంబర్లను కూడా విడుదల చేశాయి. మొత్తానికి మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం వేలాది గల్ఫ్ కార్మికుల కుటుంబాల్లో భయాన్ని నింపుతోంది. తమ కుటుంబ సభ్యుల భద్రత కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని జగిత్యాల జిల్లా గల్ఫ్ కార్మికుల కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రైమరీ విద్యార్థులకు సులభతరమైన విద్యా బోధన ద్వారా ఆశించిన ఫలితాలు రాబడుతున్నారు నారాయణపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు. సృజనాత్మకంగా వైవిధ్యభరితంగా పాఠ్యాంశాలు బోధిస్తూ ఆకట్టుకుంటున్నారు. నారాయణపేట జిల్లా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల వినూత్న బోధన పప్పెట్ షోపై ఓ లుక్. నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పప్పెట్ షో క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ను మార్చేస్తోంది. జాయ్ఫుల్ లెర్నింగ్ కు కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. మూస పద్ధతిలో పాఠ్యాంశాల బోధనకు స్వస్తి చెబుతూ వినూత్న రీతిలో విద్యా బోధనతో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు నారాయణపేట జిల్లాకు చెందిన టీచర్లు అంబిక, శ్వేత. ప్రైమరీ స్కూల్ పిల్లలకు బొమ్మలతో బోధించడం వీరి ప్రత్యేకత. బుక్తో కాకుండా బొమ్మలతో క్యారెక్టర్ ను సృష్టించి పాఠాలు బోధిస్తున్నారు. ఈ ప్రయోగం పాఠశాల విద్యార్థులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి ప్రైమరీ స్కూల్ విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. రోజు బడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. పద్యాలు, నాటకాలు, రోల్ ప్లేలు, స్టోరీ టెల్లింగ్ లాంటివన్నీ పప్పెట్ షో ద్వారా నిర్వహిస్తూ చిన్నారుల్లో విద్య పట్ల టీచర్లు ఆసక్తిని పెంపొందిస్తున్నారు. ఈ ఇద్దరు టీచర్లు ఢిల్లీలో 15 రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. ఫింగర్ పప్పెట్స్ తయారు చేసి చిన్న చిన్న కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఈ టీచర్ల ప్రయత్నంతో విద్యార్థులు సులభంగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. టీచర్ల వినూత్న ప్రయత్నంతో విద్యార్థుల్లో మంచి ఫలితాలు కనబడుతున్నాయి. పాఠ్యాంశాలతో పాటు సామాజిక అంశాలు, కథల ద్వారా క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్చుకుంటున్నారు. క్లిష్టమైన అంశాలను సరళంగా బోధించడం టీచింగ్ లెర్నింగ్ మెథడ్ యొక్క ప్రత్యేకత. ఈ వినూత్న బోధన పద్ధతి ద్వారా విద్యార్థులకు అన్ని విషయాలు బోధిస్తున్నారు. చదవటం కన్నా పప్పెట్ షో ద్వారా సులభంగా విద్యార్థులు గ్రహిస్తున్నారు. ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ మూన్ కనువిందు చేస్తోంది. మధ్యాహ్నం 3:20 ప్రాంతంలో చంద్రగ్రహణం దశ ప్రారంభమైంది. 6:47 ముగియనుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం దక్కింది. దాదాపు 25 నిమిషాల పాటు తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం కనిపించనుంది. భూమి నీడ చంద్రుడిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ మూన్ కనువిందు చేస్తోంది. మధ్యాహ్నం 3:20 ప్రాంతంలో చంద్రగ్రహణం దశ ప్రారంభమైంది. 6:47 ముగియనుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం దక్కింది. దాదాపు 25 నిమిషాల పాటు తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం కనిపించనుంది. భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ మూన్ కనువిందు చేస్తోంది. మధ్యాహ్నం 3:20 ప్రాంతంలో చంద్రగ్రహణం దశ ప్రారంభమైంది. 6:47 ముగియనుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం దక్కింది. దాదాపు 25 నిమిషాల పాటు తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం కనిపించనుంది. భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
ఆకాశంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ మూన్ కనువిందు చేస్తోంది. మధ్యాహ్నం 3:20 ప్రాంతంలో చంద్రగ్రహణం దశ ప్రారంభమైంది. 6:47 ముగియనుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం దక్కింది. దాదాపు 25 నిమిషాల పాటు తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం కనిపించనుంది. భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. రైట్, మరిన్ని విశేషాలు చంద్రిక అందిస్తారు. చంద్రిక, ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ మూన్ కనువిందు చేస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిక, ఆకాశంలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహం మన తెలుగు రాష్ట్రాల్లో కనువిందు చేస్తోంది. ఆకాశంలో బ్లడ్ మూన్ ని మనం గత 20 నిమిషాల నుంచి కూడా చూస్తున్నాం. అయితే ఈ గ్రహణ సమయం అనేది 3:20 నుంచి స్టార్ట్ అయినప్పటికీ కూడా గత 20 నిమిషాల నుంచి మనం ఈ సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించిన ఘట్టాలు అనేది ఆకాశంలో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ అద్భుతం అనేది ఆకాశంలో తెలుగు ప్రజలకు కనిపిస్తుంది. గత 25 నిమిషాల పాటు ఈ గ్రహణం సంపూర్ణంగా తెలుగు రాష్ట్రాల్లో కనువిందు చేస్తోంది. ప్రజెంట్ మనం చూస్తున్నాం బ్లడ్ మూన్. మరికొద్ది క్షణాల్లో కూడా ఈ బ్లడ్ మూన్ ముగిసే ఘట్టం చేరుకుంటోంది. అంటే సంపూర్ణ చంద్రగ్రహణం వీడిపోనుంది. ఒక 20 నిమిషాల నుంచి ఈ సంపూర్ణ గ్రహణం పట్టడాన్ని, మనం సంపూర్ణ గ్రహణాన్ని అలాగే గ్రహణం విడవడం కూడా మనం వీసీసీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఈ ఆకాశంలో బ్లడ్ మూన్ ని కూడా చాలా మంది చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరిగ్గా 6:47 ముగుస్తుంది అని చెప్పారు. మనం ఆ చివరి ఘట్టాన్ని ఇప్పుడు చూస్తున్నాం. మరికొద్ది క్షణాల్లోనే కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది వీడనుంది. అయితే సూపర్ మూన్ సందర్భంగా చంద్రగ్రహణం ఏర్పడితే ఎర్రగా మారిపోతుంది చంద్రుడు అనేది కూడా. దీన్నే మనం బ్లడ్ మూన్ గా పిలుస్తారు. అంటే పాక్షిక గ్రహణం ఉంటుంది, సంపూర్ణ గ్రహణం ఉంటుంది. అయితే ఇవాళ ఏర్పడిన గ్రహణం ఏదైతే ఉందో అది బ్లడ్ మూన్ గా పిలుస్తున్నాం. ఎందుకంటే సంపూర్ణ చంద్రగ్రహణం అన్నమాట. చంద్రుడు పూర్తిగా గ్రహణంలోకి వెళ్లిపోయి చేరుకునే సమయం కాబట్టి దీన్ని బ్లడ్ మూన్ గా పిలుస్తాం. సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇవాళ ఆవిష్కృతమైంది. సూర్యరశ్మి ఏదైతే ఉందో భూ వాతావరణంకి ప్రవేశించిన తర్వాత దేనికవే రంగులన్నీ కూడా విడిపోతాయి. అధిక తరంగ ధైర్యం ఉండే ఎరుపు, నారింజ రంగులు మాత్రం ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. దాని వలన చంద్రగ్రహణం రోజున భూమి మీదకి ప్రవేశిస్తున్నప్పుడు, దాని నుంచి బయటపడుతున్నప్పుడు చంద్రుడి పైకి ఈ 2 రంగులే ఎక్కువగా ప్రసరిస్తాయి. అందుకే ఆ రోజు చందమామ సాధారణ రోజుల్లో మనకి తెలుపు రంగులో కనిపిస్తుంది. ఆకాశంలో తెల్లగా కనువిందు చేసే చందమామ ఇవాళ మాత్రం ఎరుపు, ఆరెంజ్ రంగుల్లో కూడా కనువిందు చేస్తుంది. దీన్నే బ్లడ్ మూన్ అంటాం. సో గ్రహణ సమయంలో చంద్రుడు భూమి నీడలోకి వెళ్ళడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఏదైతే ఉందో అది భూమికి చేరి తర్వాత చంద్రుని మీద ప్రతిఫలిస్తుంది. దాంతోనే చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. దీన్ని మనం బ్లడ్ మూన్ గా పిలుస్తుంటాం. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే క్రమంలో ప్రతి పౌర్ణమి రోజు తాను వెళ్లే దారిలోనే ఈ పౌర్ణమి రోజు కూడా ప్రయాణిస్తాడు. కాకపోతే గ్రహణం రోజు భూమి నీడ నుంచి వెళ్తాడు కాబట్టి ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇవాళ పౌర్ణమి అలాగే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం తోటి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందరూ. ముఖ్యంగా చంద్రగ్రహణం రోజు ఏవైతే చేయాలి చేయకూడదు అని కొన్ని నిబంధనలు ఉంటాయి. చిన్నపిల్లలు చూడకూడదు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి నిబంధనలు ఉంటాయి. అలాగే 3 గంటల నుంచే ఈ నిబంధనలన్నీ పాటించాలని కూడా అటు శాస్త్రులు అంటే ఏదైతే పండితులు ఉన్నారో వాళ్ళు చెప్పారు. సో ఆ విధంగానే చాలా మంది జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ గ్రహణం ఏదైతే ఉందో అది భూమి మీద పడుతున్నప్పుడు కనబడితే దాన్ని, అంటే భూమి మీద చంద్రుడి టైంలో పడుతున్నప్పుడు దీన్ని చంద్రగ్రహణం అంటాం. సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి డిఫరెన్స్ అంటూ పెద్దగా ఉండదు. సూర్యగ్రహణానికి సూర్యుడికి గ్రహణం పట్టడం, ఏదైతే సూర్యుడు మాయమైపోయి మళ్ళీ వస్తాడో అలాగే ఎట్ ద సేమ్ టైం చంద్రుడు కూడా ఇక్కడ మొత్తం గ్రహణంలోకి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి బయటకు రావడాన్ని చంద్రగ్రహణం అంటాం. సో సేమ్ సూర్యుడు ఏదైతే సూర్యగ్రహణం నాడు కనిపించదో సేమ్ అలాగే చంద్రగ్రహణం కూడా ఉంటుంది. అయితే ఈ సూర్యుడు చంద్రుడు భూమి మధ్యలో నుంచి ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం చూడడానికి ఎటువంటి హాని అయితే జరగదు మౌనిత.
రక్షణ కూడా పెద్దగా ఏం అవసరం ఉండదు, కళ్ళజోడు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, టెలిస్కోప్ తో అసలు అవసరం కూడా ఉండదు. కళ్ళతో నేరుగా మనం చంద్రగ్రహణాన్ని చూడొచ్చు. దూరదృశ్యాలను కూడా ఈజీగా బైనాక్యులర్స్ యూజ్ చేస్తూ కూడా చంద్రగ్రహణాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు. దీంతో ఎటువంటి నష్టాలు అయితే ఉండవు అని చెప్పి శాస్త్రవేత్తలు కానీ పండితులు కానీ చెప్తారు. కాకపోతే కొంతమంది పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వీరు మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకొని కొంచెం గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుందని చెప్తారు. అయితే సంవత్సరానికి సాధారణంగా 7 గ్రహణాలు ఏర్పడతాయి. అందులో 5 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు కావచ్చు, లేదా 4 సూర్యగ్రహణాలు, 3 చంద్రగ్రహణాలు కావచ్చు. అయితే ఇలా సంవత్సరానికి ఏర్పడే గ్రహణాల్లో ఈ సంవత్సరం ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించే మొదటి గ్రహణం అనుకోవచ్చు. సో సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి దీనికి కొంచెం ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గ్రహణం వీడేదాన్ని కూడా మనము స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆకాశంలో బ్లడ్ మూన్ ఏదైతే ఉందో ఎరుపు ఆరెంజ్ రంగులో కూడా మనకి ఇప్పుడు గ్రహణం వీడడాన్ని మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. సరిగ్గా 6:20 కల్లా గ్రహణం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు పూర్తిగా గ్రహణం అనేది వీడింది. ఈ గ్రహణం ముందు స్నానం ఒకటి ఉంటుంది, గ్రహణం తర్వాతి స్నానం అంటూ ఒకటి ఉంటుంది. ఇప్పుడు గ్రహణం వీడింది కాబట్టి మొత్తం శుద్ధి చేసుకోవడం అనేది ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయం ఆచారాల ప్రకారం గ్రహణం వీడగానే ఇల్లు శుద్ధి, అలాగే వంటగది ఏదైతే ఉందో అది శుద్ధి, దేవుడి పూజ ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ శుద్ధి చేసుకోవడం, అలాగే ప్రతి ఒక్కరు పిల్లలతో సహా ప్రతి ఒక్కరు పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తుంటారు. అవన్నీ చేసి గ్రహణం ముందైతే ఏవైతే ఉన్నాయో తిండి పదార్థాలు కానీ ఏవైనా కానీ అన్ని వస్తువులు కూడా క్లీన్ గా తీసేసి ఇప్పుడు మళ్ళీ గ్రహణం విడిచిన తర్వాత ఇప్పుడు అన్ని క్లీన్ చేసుకొని మొత్తం మళ్ళీ స్నానాలు అది చేసి ఫ్రెష్ గా వండుకొని తినడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. గ్రహణ సమయంలో అంటే ఏదైతే నీడ పడకుండా ఇవి అడ్డుగా వస్తాయో దాన్ని మనం చంద్రగ్రహణం అంటారు. అయితే చివరి ఘట్టానికి చేరుకుంది, బ్లడ్ మూన్ ముగిసిపోతోంది. సో ఈ అద్భుతం అనేది ఇప్పటి వరకు కూడా తెలుగు ప్రజలు చాలా వీక్షించారు. ఈ బ్లడ్ మూన్ ఏదైతే ఉందో తెలుగు ప్రజల్ని కనువిందు చేసిందనే చెప్పుకోవచ్చు. ఈ గ్రహణం వల్ల ఏదో కొన్ని రాసులకి తప్పితే మిగతా అందరికీ ఎటువంటి అపాయం అయితే లేదని చెప్పి పండితులు కూడా చెప్పారు. కొన్ని రాసుల వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. వారు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఈ గ్రహణం వేళల్లో అయితే ఈ చంద్రగ్రహణం అయితే ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే వస్తుంది కాబట్టి ఇవాళ 3 గంటల నుంచి రాత్రి 7:30 వరకు కూడా ఈ గ్రహణ సమయం ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి ఏం తినకూడదు. 3 గంటల నుంచి అంటే మార్నింగ్ 12 లోపే భోజనాలన్నీ ముగించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి పండితులు చెప్పిన మేరకు కూడా తెలుగు ప్రజలందరూ కూడా 12 గంటల వరకే భోజనాలు అన్ని ముగించుకోవడం, 3 గంటల నుంచి ఈ గ్రహణ నియమాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించడం అనేది జరిగింది. ఇప్పుడు ఆఫ్టర్ 7 తర్వాత మళ్ళీ శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసుకొని ఇప్పుడు ఆలయాల్లో ఏవైతే ఆలయాలు నిన్న నైట్ నుంచి మార్నింగ్ కూడా అలాగే కొన్ని ఆలయాలు మూసేశారు. ఇప్పుడు గ్రహణం వీడిన తర్వాత ఇప్పుడు ఆలయాలన్నీ మళ్ళీ తిరిగి తెరుచుకొని ఉన్నాయి. ఆలయాల్లో కూడా పూర్తి సంప్రోక్షణ అనేది చేస్తారు. ఏదైతే విగ్రహ పటాలు ఉన్నాయో అన్ని కూడా క్లోజ్ చేస్తారు మౌనిక. సో గ్రహణం అయితే వీడింది మౌనిక.